ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిఐడి ఆధీనంలో చంద్రబాబు, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు, A3గా గంటా సుబ్బారావు, A4గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. ఈ ఛార్జ్షీట్లను సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు. ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్నెట్ అసైన్ భూముల కేసుల్లోనూ సిఐడి అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అంతకుముందు ఇదే కేసులో దాదాపు 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.